సో ఇక ఆదాబ్లో నేటి ప్రధాన బ్యానర్ ఐటెంగా చూస్తే రేవంత్కు హైడ్రా పులి మీద సవారేనా, ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిన రాష్ట్ర సర్కార్ పరిస్థితి, చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కాపాడేందుకు హైడ్రా ఏర్పాటు, హైడ్రాకు అక్రమ కట్టడాల కూల్చివేతపై సర్కార్ ఫుల్ సపోర్ట్, ఇప్పటికే కన్వెన్షన్ సహా పలు నిర్మాణాల కూల్చివేత, అధికార విపక్ష పార్టీలు సినీ ప్రముఖుల ఇళ్లకు నోటీసులు, మెయిల్ ట్విట్టర్ లెటర్లు ఫోన్ ద్వారా వేలల్లో కంప్లైంట్స్, హైడ్రాకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్, జిల్లాకు కూడా హైడ్రాను పొడిగించాలని జనం డిమాండ్, కొనసాగిస్తే అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం, వెనక్కు తగ్గితే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షాల నుండి కూడా విమర్శించే ఛాన్స్, ఎటూ తేల్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఎవరి అక్రమ కడ్డాలు కూల్చివేస్తారని కబ్జాకోరులు బెంబెలెత్తిపోతున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ పేరు మారుమోగుతుంది. బుల్డోజర్ బాబా పేరుతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల నుండి రేవంత్ మరో బుల్డోజర్ బాబాగా ప్రస్తుతం ప్రశంసలు పొందుతున్నారు. కానీ బడాబాబుల నుండి వస్తున్న వ్యతిరేకతను రేవంత్ సర్కార్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి అని చెప్పి మనకి ఆదాబ్లో ఒక బ్యానర్ ఐటెం వచ్చింది ఇవాళ. నిజంగానే మనం రోజు మాట్లాడుకుంటున్నట్టు ఇది చేస్తే ఒక తలనొప్పి, చేయకపోతే ఒక తలనొప్పి వచ్చే పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే అసలు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొడక్షన్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి దాదాపుగా జూలై 1న ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. 99 జీవో ప్రకారం దీన్ని తీసుకొచ్చి ప్రకటన చేశారు. 19th వచ్చింది. 99 జీవో దీన్ని తీసుకొచ్చారు. దీనికి చైర్మన్ గా రేవంత్ రెడ్డి ఉంటారు, కమిషనర్ గా రంగనాథన్ నియమించారు. నియమించిన దగ్గర నుంచి మెల్లగా వీళ్ళ పని చేయడం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎప్పుడైతే దానం నాగేందర్ దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు, అంటే అధికార పార్టీలు కొల్లగొడతాం ఏంటి, లేకపోతే మనోళ్ళే మనం కూల్చుకోవటం ఏంటి, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు ఎప్పుడైతే దానం నాగేందర్ చేశాడో అప్పటి నుంచే హైడ్రా కొంత వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు, ఊపందుకుంది. అప్పటిదాకా తెర వెనక జరుగుతూనే ఉంది, అంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేత కానీ రకరకాల మెల్లగా జరుగుతూనే ఉన్నా దానం నాగేందర్ దీనికి బాగా హైప్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత చూసుకుంటే మనం నాగార్జున దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. 100 days నాగార్జున ఈ దానం నాగేంద్ర ఏమో దీనికి కొంచెం లేపితే నాగార్జున దీన్ని ఎక్కడికో లేపి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వటం మరింత హైలైట్ అయిపోయింది. మీకు అక్కడితో మొన్నటి వరకు దీని మీద ఒక పేరు ఉండింది, ఇదేంటి ఓన్లీ అధికార పక్షం వాళ్ళని పట్టించుకోదు, ప్రతిపక్షాల వాళ్ళకే నోటీసులు ఇస్తుంది, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే నోటీసులు ఇస్తుంది అని చెప్పి దీనిపైన ఒక వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఎప్పుడైతే నాగార్జున కన్వెన్షన్ పడేశారో, ఆ తర్వాత తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి ఒక్కసారిగా దీని స్వరూపమే మారిపోయింది. అంతేకాకుండా రంగనాథ్ ఇప్పుడు యూత్లో ఒక మంచి సెలబ్రిటీ అయిపోయాడు. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ఆయనకి. అంతేకాకుండా ఆయనకి ట్విట్టర్, మెయిల్స్, పోస్టులు, వాట్సాప్ ద్వారా లక్షల కొద్దీ కంప్లైంట్స్ వస్తున్నాయంట. సో ఇంతవరకు బాగానే ఉంది, కంప్లైంట్స్ వస్తున్నారు, కంప్లైంట్స్ మీద రియాక్షన్స్ వస్తున్నాయి. మనం చూసుకుంటే రామ్నగర్ తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో కంప్లైంట్ వచ్చిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇది ఓన్లీ మనం రీసెంట్గా భారతీయ 2 సినిమా చూసాం. భారతీయ 2 సినిమాలో పెద్ద కమల్ హాసన్ ఏం చేస్తాడు, ఫస్ట్ బడాబాబుల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ప్రజలందరూ అబ్బబ్బా సూపర్ సూపర్ అని చప్పట్లు కొడతా ఉంటారు. ఎప్పుడైతే అంటే ఇక్కడ అక్రమం అన్ని చోట్ల జరిగిద్ది, ప్రతి చోట జరిగిద్ది. ఎప్పుడైతే బడాబాబుల దగ్గర నుంచి అయిపోయి సామాన్యుల దగ్గరికి మనోడు రావటం మొదలు పెట్టాడో వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో మనం చూసుకుంటే, నిన్న మనం కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని చోట్ల పడేసిన దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేశారు. ఒక చోట అయితే మైసమ్మ టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్, అక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉందంట ఆ టెంపుల్ అక్కడ 50 సంవత్సరాల నుంచి అక్కడ టెంపుల్ ఉందంట. సో ఇక్కడ టెంపుల్ ఉండకూడదు, ఇది FTL పరిధిలోకి వస్తుందని చెప్పి నిన్న నోటీస్ ఇచ్చారంట ఆ టెంపుల్కి. దానిపైన అక్కడ లోకల్ ప్రజలు 50 ఏళ్ళ నుంచి ఉన్న ఈ గుడికి ఇప్పుడు మీరు నోటీసులు ఇస్తారా అని చెప్పి అక్కడ కొంత వ్యతిరేకత వచ్చింది. ఇలా గుడి కాదు, పోంగా రేపు ఇప్పుడు ఇంతేగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓవైసీది
తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళ కాలేజెస్ ఉన్నాయి. అయితే హైకోర్టు ఏం చెప్పింది, ఈ ఎడ్యుకేషనల్ పీరియడ్ అయిపోయే వరకు, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు టచ్ చేయొద్దు, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. సో ఇప్పుడు వాటిపైన చర్యలు తీసుకుంటారా లేదా ఇంతవరకు నడుస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు బడాబాబుల దగ్గర అయిపోయిన తర్వాత సామాన్యుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వస్తారో మీకు ఎంత క్రేజ్ అయితే వస్తుందో అంతే నెగిటివిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను రామ్నగర్లో 25 ఏళ్ళ నుంచి ఇక్కడ మా ఇల్లు ఉంది, 30 ఏళ్ళ నుంచి మా ఇల్లు ఉంది, ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి పడేస్తున్నారు ఏంటి, ఇప్పుడేమైంది అని చెప్పే పరిస్థితి వస్తుంది. తెలియక కొనేసుకున్నారు. పైగా వాళ్ళు ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి ఉండేసరికి వాళ్ళకి ఇంకా తెలియదు. అది వాళ్ళు ఏమనుకుంటారు ఇది మాదే అని చెప్పి దీంట్లో ఉంటారు, కానీ ఇది ఒక ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిద్దానో లేకపోతే ఇది ఆక్రమించిందనో వాళ్ళకి తెలియదు. ఆ టైంలో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కూడా. సో అది జరిగింది, అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డికి దీనివల్ల మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే సహజంగా మన వ్యవస్థలో ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, రెండు వైపులా ఉంటాయి. కాబట్టి కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడే రేవంత్ రెడ్డికి అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడైతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారో దీంట్లో మనం చూసుకుంటే మెయిన్గా రాష్ట్రంలో రాజకీయ సినీ ప్రముఖులవే చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన ఎక్కువ ఉన్నాయి. ఫామ్ హౌస్లు, ఇళ్ళు, కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు సహా దాదాపుగా సంపన్నులు చెందిన అక్రమ నిర్మాణాలే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వారిపై చర్యలు దిగాలంటే హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టాలి. ఇట్లా అధికార విపక్ష పార్టీలకు చెందినవి హైడ్రా కూల్చడం అంత ఈజీ కాదు. దీనిపై నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, రకరకాల కోర్టు కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు ఇల్లు పడేస్తే వాళ్ళు కూర్చొని బాధపడుతుంది తప్ప వాళ్ళకేం తెలియదు. అదే ఇలాంటి పెద్దవాళ్ళు అనుకోండి, వెంటనే ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చూస్తే మనం రేవంత్ రెడ్డి ఇన్కన్వీనియన్స్ సెంటర్ మీద చర్యలు తీసుకుంటుండగా అది అంటే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పడేశారు, ఒకవేళ కొంచెం లేట్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు స్టే వచ్చేసింది దానికి, దీని జోలికి వెళ్ళొద్దు అనేసి. సో అట్లా మీరు రాజకీయ బడాబాబులు, ఎందుకంటే సహజంగా ఈ చెరువులు, డ్యాములు వీటన్నిటి దగ్గర మన వాళ్ళే కట్టుకుంటారు, వీళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడైతే ఊరి చివరి వీళ్ళు రేవు పార్టీలు గట్రా చేసుకోవడానికో పార్టీలకో వీటికో బాగుంటుంది కాబట్టి సహజంగా వీళ్ళందరూ అక్కడే ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు రాబోయే మొదటి ప్రాబ్లం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టేలు అంటారు, లేకపోతే ఇంకేవో ప్రయత్నాలు చేస్తారు. దీంట్లో వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు పెద్ద వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇన్వాల్వ్ చేసే స్థాయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా. సో అక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. పార్టీ వాళ్ళు అధిష్టానం దగ్గర పోయి చెప్పుకున్నారు, రంగనాథ్ని పక్కన పెట్టండి, హైదరాబాద్ పక్కన పెట్టండి అని చెప్పారు. అయితే అక్కడ ఒక సమస్య వస్తుంది. సరే దాన్ని ఎదుర్కొంటున్నా, ఎందుకంటే అక్కడ దాన్ని ఎదుర్కొంటే మాత్రం మంచి హైప్ వస్తుంది. అరే పెద్ద వాళ్ళు పడేశారని చెప్పి ఒక హైప్ వస్తుంది. ఇక్కడ వరకు బాగుంది, ప్రజలందరూ మీకు చప్పట్లు కొడతారు, వేళ్ళేస్తారు, రేవంత్ అన్న తోపు అంటారు, రంగనాథ్ గారు మీరు హీరో అంటారు, మిమ్మల్ని శివమణితో పోలుస్తారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఈ పొగుడుతున్న సమ్ బ్యాచ్ అయితే ఏదో ఉందంటే వీళ్ళంతా ఎవరో తెలుసా, మిడిల్ క్లాస్ వాళ్ళు, యూత్, మధ్యతరగతి వాళ్ళే మిమ్మల్ని ఒక హీరోలో చూస్తే మొదలు పెడతారు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తారో అప్పటి నుంచి మీరు హీరో కాస్త జీరో అవుతారు. ఇది రేవంత్ రెడ్డికి ఓ రకంగా పెద్ద సవాల్గానే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సామెత ఉంటుంది, పులి మీద సవారీ మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపలేం. ఎందుకంటే దిగితే చంపేస్తుంది, పడిపోయినా చంపేస్తుంది, కంటిన్యూ చేయటమే, ఎంత దూరం వెళ్తే అంత దూరం. సో అదే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఆయన ఇది మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓన్లీ విపక్షాలకు పరిమితం చేస్తే అధికార పక్షం చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆడుకుంటాయి. పెద్ద వాళ్ళకి పరిమితం చేస్తే కొంతమందికేనా అని చెప్పి ఇదొక పేరు వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. అది ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ దగ్గర కూడా వెళ్తే మాలాంటి సామాన్యులు పేదవాళ్ళు పొట్టగొడుతున్నారు, మీరు మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాము, మా జోలికి వచ్చి మా ఇవి మీరేం చేసుకుంటారు అని చెప్పి ఒక పేరు వస్తుంది. చేయకపోతే ఒక పేరు, చేస్తే ఒక పేరు. కొన్ని అంటారు, కొన్ని మొదలు పెట్టకూడదు, మొదలు పెడితే పూజ చేయాల్సిందే అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. కొన్ని మొదలు పెట్టకూడదు కానీ మొదలు పెట్టేశారు, ఇప్పుడు ఆపలేరు. ఆపితే వాస్తవంగా ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు పాపం. ఇప్పుడు ఆపితే ఇంకా బ్యాడ్ నేమ్, ఎక్కడో ఎవరి దగ్గర గట్టిగా తీసుకున్నట్టున్నారు, ఆపేశాడు అంటారు. లేకపోతే సెంట్రల్ నుంచో లేకపోతే కాంగ్రెస్ పెద్దల నుంచో ఫోర్స్ వచ్చింది, అందుకని దీన్ని నీరుగార్చారు అంటారు. ఆపకుండా ముందుకెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు, అధికారుల నుంచి రావచ్చు అంటున్నాము ఇక్కడ. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి పనిలో, ఎందుకంటే మన చేతి వేళ్ళే 5 రకాలుగా ఉంటాయి కాబట్టి ఎవడే పని చేసినా ఒకడు బాగుందంటాడు, ఒకడు బాగాలేదంటాడు.
ఖచ్చితంగా. కానీ బాగుందన్నోడిని బాగుంది అనగానే పొంగిపోకూడదు, బాగలేదు అనగానే కుంగిపోకూడదు. మనకి భగవద్గీతలో ఉంటుంది కదా, స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అని చెప్పి, దుఃఖములకు పొంగిపోకూడదు, సుఖములకు కుంగిపోకూడదు అని చెప్పి ఒక ఇది ఉంటుంది మనకి. రివర్స్ చెప్పాను నేను, సుఖములకు పొంగిపోకూడదు, దుఃఖములకు కుంగిపోకూడదు అని చెప్పి స్థితప్రజ్ఞుడిగా ఉండాలని చెప్తారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఆయనకు వచ్చే గుడ్ నేమ్ వస్తుంది. అరే మీరు కూడా ఇందాక మనం అనుకున్నట్టు యూపీ ముఖ్యమంత్రి బాబా ఆయన యోగిలాగా అసలు ఎక్కడ తగ్గట్లేదు, ఎరగదీస్తున్నాడని చెప్పి ఒక పేరు వస్తుంది. కానీ అదే పేరు ప్రజల నుంచి ఇంకోలా వస్తుంది. మా చిన్న చిన్న పూరి గుడిసి కూలిస్తే, లేకపోతే మా మేము ఉంటున్న చిన్న ఇల్లు కూలిస్తే మీకేం వస్తుంది? ఇప్పుడు అర్జెంటుగా ఆ చెరువు తవ్వేసి మీరు ఏం చేయాలి, ఎవరికి మంచి చేయాలి, మేము 25 ఏళ్ళ నుంచి ఎక్కడికి ఉంటున్నాం, ఇప్పుడు ఎక్కడికి పోవాలి మేము అనే ఒక చెడ్డ పేరు వస్తుంది. సరే వీళ్ళు వదిలేద్దామా అంటే మరి వాళ్ళు వదిలేవు కదా మా వదిలేవని చెప్పి ఇంకో పేరు వస్తుంది. సో రేవంత్ రెడ్డికి ఇది నిజంగా దీనిపైన ఆయన ఎలా ముందుకు వెళ్తారు? మాట్లాడుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని కానీ, లేదంటే చెరువులని పునరుద్ధరించాలని కానీ అనుకుంటే ప్రభుత్వం వాస్తవంగా నిజంగా కూడా ముందుకు వెళ్ళడమే మంచిది. ఎందుకంటే పెద్ద ఫస్ట్ ఎవరైతే బడా వ్యాపారులు కానీ, ఈ మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఏ పార్టీ అయినా సరే వీళ్ళందరి కూల్చడం ద్వారా, అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కూల్చడం ఒక్కటే కాదు, వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ చెరువులని మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నట్టు దీనికి ఎంతవరకు ప్రజల నుంచి అనుకూలంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే 90% వ్యతిరేకతే వస్తుంది. ఎందుకంటే ఈ బడా రాజకీయ నాయకులు కానీ, పెద్ద వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్థలాన్ని ఆక్రమించాలి అనుకున్నప్పుడు ముందు అక్కడ ఒక స్లమ్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు చాలామంది. ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా ఇట్లాంటివి ఏమన్నా సమస్యలు వస్తే, ఏదైనా ఇట్లాంటివి వస్తే అప్పుడు వీళ్ళు ప్లాన్ ఏంటి, వీళ్ళందరూ అడ్డం పడతారు. మేము ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఇక్కడ మేము కట్టుకున్నాం అని వీళ్ళందరూ అడ్డం పడితే వీళ్ళందరితో ఒక 100 కేసులు వేయిస్తారు కోర్టులో. ఆ తర్వాత ఎవరైతే బడాబాబు ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్తుంది. సో ఈ 100 కేసులు హీరింగ్ అయ్యి పూర్తయ్యేటప్పటికి అది తెల్లారైపోద్ది, అది అయ్యే పని కాదు. అందుకని చెప్పి మన వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు చాలా చోట్ల మీరు చెరువులు చూస్తే అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటికి ముందు చాలా స్లమ్ ఏరియాస్ పెట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఉండిపోయి ఉన్నారు చెప్పాలంటే. వీళ్ళు ఇప్పుడు మేము కదలం అంటారు. ఇక్కడ ప్రభుత్వానికి సమస్య వస్తుంది, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత రావచ్చు. ఇప్పుడు ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, మన ఓవైసీ స్కూల్ కానీ, అవును పల్లాది కానీ, మల్లారెడ్డిది కానీ, వీళ్ళకు ఎప్పుడైతే టైం పీరియడ్ అంటే ఎప్పుడైతే ఎగ్జెన్షన్ చేసారో అప్పుడు వాళ్ళకు కొంచెం జనాల్లో కూడా కూల్చరి అయిపోయింది 1 year కదా. ఇప్పుడు జనాల్లో కూడా ఏమొస్తుంది అంటే, సరే మేము మా ఇంట్లో ఉంటున్నాం, మా ఇంట్లో పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఇప్పుడు మీరు మా ఇల్లు కూలిస్తే మా పిల్లలు తీసుకొని ఎక్కడికో పోతే మరి స్కూల్ మాకు దూరం అయిపోద్ది కదా అనే ఒక పాయింట్ కూడా లేవనెత్తారు మెల్లగా. ఖచ్చితంగా అది ఇప్పుడు పాయింట్ రేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దీనిపైన ముందుకెళ్లాలన్నా కష్టమే, వెనక్కి రావాలన్నా కష్టమే. అభిమన్యుడు వెళ్ళిన పద్మవ్యూహం లాగా ఈయన ముందుకు రావాలా, వెనకుండాలా, ఏం చేయాలి అనేది ప్రస్తుతం మరి చూడాలి. అయితే రేవంత్ రెడ్డి అయితే మొన్న చెప్పినట్టు అక్రమ కరడం అయితే నా తమ్ముడైనా నా బామ్మర్దైనా ఆఖరికి నాదైనా పడేస్తాను, దాన్ని కూల్చేస్తాం, దానిపైన చర్యలు తీసుకుంటాం అని చెప్పిన స్టేట్మెంట్ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటల్లోనే వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి కానీ నోటీసులు వచ్చినాయి. సో నోటీసులు వచ్చినాయి, వీటిని కూల్చేత మొదలు పెడతారా, వాళ్ళే సొంతంగా కూల్చేసుకుంటారా అనేది మాత్రం మనం చూడాలి. లేదంటే వాళ్ళు కూడా కోర్టుకు పోతారా అనేది చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ముందుకు ఆయన బలంగా వెళ్ళేటైతే మనకు కనపడుతుంది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎంత వస్తుంది, పోను వదిలేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు కదా, ప్రతిపక్షాలు ఊరుకోవు. ముందుకు వెళ్తే ప్రజలు ఊరుకోరు, ఆపితే ప్రతిపక్షాలు ఊరుకోవు. నిజంగా రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో మన మాజీ అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఇప్పటికే గుర్తున్నాయి. అంటే ఆయన జనాల్లో ఒక అంటే మా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయాడు. ఒక టాపిక్ కూడా అంటే చెప్పుకుంటే ఇవాళ రేపు అంటే మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు బీటెక్ చేశారు. కొన్ని వేల మంది. ఆ రోజుల్లో
ఎలా ఉండేదంటే చేయాలంటే ఇంటర్ మామూలుగా ఇంటర్ పాస్ అయితే బీటెక్కే. అవును. ఇక బీటెక్ వాడికి 1,00,000 రాదు, 10 లక్షలు వాడికి ర్యాంక్ వచ్చినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ కింద బీటెక్ చదివేశాడు. సో దీనివల్ల ఇక్కడ ఒక నష్టం జరిగింది. ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ అయిపోయారు, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు బీటెక్ చదివిన వాడికి ఉద్యోగాలు అనే పరిస్థితి అయిపోయింది. మనకి దానివల్ల బీటెక్ వల్ల ఈ మిగతా కోర్సులు ఏవైతే ఉంటాయో డిగ్రీ కానీ లేకపోతే కొన్ని మనం మొన్న అనుకున్నాం కదా కొన్ని శిక్షణ కోర్సులు కానీ ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఎవరు చూసినా బీటెక్ 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 బీటెక్. మనం ఇప్పుడు ఒక ఊరు చూసుకుంటే ఆ ఊర్లో 100 ఇళ్ళు ఉంటే 90 మంది పిల్లలు అందులో బీటెక్ చదివే వాళ్ళే కనపడతారు మనకి. అక్కడ అంటే అది చేసింది మంచి పనే, కానీ రకరకాల కారణాల వల్ల సామాన్యునికి కూడా బీటెక్ చెప్పొచ్చు. కానీ అక్కడ మనం దానివల్ల మంచి అయింది, చెడైంది. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనివల్ల ఆయన కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, చరిత్రలో నిలిచిపోతాడు. కానీ కొంత మంచి అవుద్ది, కొంత చెడవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక దీంట్లో కంటిన్యూస్గా ఒక వార్త చూస్తే నెక్స్ట్ టార్గెట్ హిమాయత్ సాగర్ కబ్జాలపై, బుల్డోజర్ల చూపు హిమాయత్ సాగర్ వైపు, అక్కడి జలాశయ ఆక్రమణలపై హైడ్రా నివేదిక, 10 భారీ నిర్మాణాలు ఎంపిక చేసిన అధికారులు, పూర్తి స్థాయి సమాచారంతో ఇక రంగంలోకి. సో ఈ వార్త ఆ వార్తకి లింక్. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఈ ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు లేకపోతే సామాన్య ఇల్లు పడేసినా కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా హిమాయత్ సాగర్ లేకపోతే మన జంట జలాశయాలుగా చెప్పుకునే ఈ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కూల్చేసి కొంచెం దాన్ని బఫర్ జోన్ పెంచి నీటి నిల్వలు పెంచి హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తీరిస్తే చరిత్రలో మిగిలిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం హైదరాబాద్కి నీళ్ళు వస్తుంది కృష్ణా నుంచి, కానీ ఒకప్పుడు నీళ్ళు లేకపోతే మనకు అక్కడ దాదాపుగా వనస్థలీపురం అక్కడ దాకా పైప్ లైన్ లేపించారు మనకి అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. ఆ తర్వాత మంజీరా వచ్చింది. ఇవన్నీ చేసినందుకు సరే మనం తిట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళు కొంత మనకు గుర్తుండిపోతారు. ఎందుకంటే హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని ఎంతో కొంత తీర్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అట్లా రేవంత్ రెడ్డి చెరువులు కూడా చెప్పుకోవచ్చు. అట్లా రేవంత్ రెడ్డి కనుక హైదరాబాద్ చెరువులను ముఖ్యంగా ఈ 2 డ్యాములను మనకి హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ ఈ రెండింటినీ కనుక ఆయన పునరుద్ధరించి నిజంగా హైదరాబాద్ నగర మంచినీటి కష్టాలు తీరిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. అట్ ద సేమ్ టైం వ్యతిరేకత కూడా వస్తుంది, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తుంది, సొంత వాళ్ళే చెప్తారు. మనం ఈ సినిమా చూసాం, ఏంటది రాణాది లీడర్ అరే 1,00,000 కోట్లు అని పిచ్చి పట్టింది ఆయనకి, మన మీద మనం దాడి చేసుకోవటం ఇట్లాంటి సీఎం ఎక్కడ చూసాము అసలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండింది. సో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అలాంటి అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకొని ముందే మరి రేవంత్ రెడ్డి దీనికి సమాయత్తం అయ్యి దీనికి ఎంత మంచి పేరు అయితే వస్తుందో అంతే చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా చూసుకొని రేవంత్ రెడ్డి దీనిపైన ఎలా ముందుకెళ్తారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం మనం చూడాలి. ఇక మొన్న జరిగిన దానికి సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పిన సీఎం రేవంత్. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు సంబంధించి సీఎం కామెంట్స్, సుప్రీం సీరియస్, న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది, ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మొన్న మనం మాట్లాడుకున్నాం, కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై దాదాపుగా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అదే సమయంలో ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా సీరియస్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. వెంటనే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపై నాకు అత్యంత గౌరవం ఉంది, ఈ వ్యాఖ్యలకి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి స్పందించారు. సో ఇక మరో వార్త చూసుకుంటే శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నా ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కోరడంతో దుమారం. మహారాష్ట్రలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విపక్షాలు, నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణంలో విగ్రహం కోరడంతో చింతిస్తున్నానన్న మోడీ. నిర్మాణ సలహాదారుడు చేతల్ పాటిల్ను అరెస్ట్ చేసిన పోలీసులు. మహారాష్ట్రలో అత్యంత భారీ అయిన ఛత్రపతి శివాజీ విగ్రహం 35 అడుగుల విగ్రహం పడిపోయింది. అంటే మరి అది ఎందుకు పడిపోయింది ఏంటి అనేది టెక్నికల్ వాస్తవంగా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అన్నమాట. సో దానిపైన అంటే నిన్న అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆ విగ్రహం గురించి రాజకీయం చేయకండి, అది ఎవరో కావాలని చేసిందో ఇంకేదో కాదు అని చెప్పి వర్షాలు పడి తుక్కుబట్టి కూలిపోయింది. మనకి గుర్తుంటే గనక గతంలో మన ట్యాంక్ బండ్ లో బుద్ధుడి విగ్రహం పెట్టేటప్పుడు 3-4 సార్లు పడిపోయింది అది. అప్పుడు ఎన్టీఆర్ పెద్ద క్రెయిన్లు పెట్టించి చాలా కష్టపడ్డారంట. కొన్ని చేసేటప్పుడు కొన్ని జరుగుతాయి. అయితే ప్రతి వాటిని రాజకీయం చేసుకుంటే వెళ్ళే మన రాజకీయ నాయకులకు ఇక ఈ కామన్. అయితే ఇందాక మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఒకసారి దాని పూర్తి వివరాలు చూద్దాం.
అయితే ఇప్పుడు వరకు మనం అనుకున్నట్టు గండిపేట జలాశయం కానీ ఇవన్నీ 111 జీవోలోకి వస్తాయి. సో ఈ 111 జీవో పరిధిలో కూడా మెల్లగా హైడ్రాని ఎక్స్టెండ్ చేయబోతున్నారంట. ఫుల్ పవర్స్ ఇస్తున్నారు 111 జీవోతో పాటు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైనా సరే అంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే అంటే ఏదైనా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలంటే జిహెచ్ఎంసీ ఒక నోటీసు, రెవెన్యూ ఒక నోటీసు, ఇవన్నీ ఈ శాఖలు జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఈ శాఖలు అన్ని కలిపి కూడా ఒక హైడ్రానే నోటీస్ ఇచ్చేస్తుంది. సో హైడ్రాకి అంత పవర్స్ ఇచ్చేశారు. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ జంట జలాశయాలని మనకి హైదరాబాద్ పరిధిలో చుట్టుపక్కల చెప్పుకునే హిమాయత్ సాగర్ వైపు, గండిపేట వైపు కనుక బుల్డోజర్లు ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నాయంట. అక్కడ కనుక జరిపి ఆ అక్రమ కట్టాలు కూల్చేస్తే మాత్రం హైదరాబాద్ ప్రజలకు వచ్చే వేసవిలో పైపెచ్చు ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా వర్షాలు పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఈ వర్షంకి వచ్చే వాటర్ని ఒడిసి పట్టుకోగలిగితే కనుక వచ్చే వేసవికి హైదరాబాద్ ప్రజలకు దాదాపుగా నీటి కష్టాలు తగ్గించే ప్రయత్నం అయితే చేయొచ్చు. టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి, గుట్ట అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం, హైదరాబాద్ అవుట్కట్స్లో మరో జూ పార్క్ ఏర్పాటు, స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం, ముఖ్యమంత్రితో వేములవాడ అర్చక బృందం భేటీ, ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై డిస్కషన్. ఈయన కూడా దాదాపుగా కేసీఆర్ కూడా ఆయన బాటలోనే ఈయన కూడా పోయే పరిస్థితి కనపడుతుంది మనకి. ఈయన ఏం చెప్తున్నారు, యాదగిరిగుట్ట అభివృద్ధికి దాదాపు మనం చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టని కడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు. ఏదో ఒకటి చేయాలి కదా, మళ్ళీ మార్క్ కనపడాలిగా. సో ఆయనే 3-4 సార్లు నిజంగా అనకూడదు కానీ దేవుడికి ఎంత కష్టం వచ్చింది చూడండి. మనం తెలంగాణలో అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ క్షేత్రంగా చెప్పుకుంటాం యాదగిరిగుట్టని, యాదాద్రిని. సరే ఇప్పుడు యాదాద్రిగా మార్చారు, కానీ నాకైతే ఎందుకు యాదగిరిగుట్ట అని పిలిస్తేనే బాగా అనిపిస్తుంది. అది యాదాద్రి అంటే అదేంతో అఫీషియల్గా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. మనకి యాదగిరిగుట్ట అంటే మనకు అలవాటు. కొన్ని పేర్లు అట్లా మార్చకూడదు, ఎందుకంటే మన పునాదుల్లో మన మనసులో చొచ్చుకుపోయి ఉంటాయి. ఇప్పుడు యాదాద్రి అనేది మనకి రాదు వెంటనే. యాదగిరిగుట్ట అంటే అరే మన గుట్ట కదా అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే గత ముఖ్యమంత్రి కొన్ని 100 కోట్లు కేటాయించి కట్టడం చేశారు, బాగానే ఉంది. సరే ఆలయ అభివృద్ధికి చెయ్యాలి, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఇంకోసారి డెవలప్ చేస్తారంటే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం కూడా చేశారంట. అయితే నా డౌట్ ఏంటంటే, ఒక ఆలయానికి డెవలప్మెంట్ చేయాలని నేను కాదంటా, నేను కూడా నరసింహస్వామి భక్తుడిని. కానీ ఒక్క ఆలయానికే అన్ని కోట్లు పెట్టే బదులు మన తెలంగాణలో మీరు కనుక వెళ్తే ప్రజలకు, లేకపోతే బీజేపీ వాళ్ళకు, ఇంకెవరికైనా నా విజ్ఞప్తి, మీరు వెళ్తే ఒకసారి వేములవాడ వెళ్ళండి, జోగులాంబ టెంపుల్కి వెళ్ళండి, అలంపూర్ జోగులాంబ గుడికి వెళ్ళండి ఒక్కసారి. అక్కడ పరిస్థితులు, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూసండి. అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర అయితే మొత్తం ఆలయం అంతా శిథిలం అయిపోయి చుట్టుపక్కల అంతా అక్కడ కనీసం వాటర్ దొరకని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆలయం లోపలే ఒక మసీదు ఉంటుంది, అక్కడ పందులు తిరుగుతూ ఉంటాయి, మన పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. అలాగే వేములవాడ ఈ మధ్య కొంచెం డెవలప్ చేశారు. ఒకప్పుడు చూస్తే వేములవాడలో కూడా మనకి గుడిలో పందులు, కుక్కలు తిరుగుతున్న పరిస్థితి కనపడేది. సో మీరు డెవలప్ చేయాలి, మేము కాదంటలేదు. కానీ ఒక్క ఆలయానికే అన్ని 100 కోట్లు పెట్టేసి దాదాపుగా మీరు మొత్తం ఒక్క ఆలయం వైపే దృష్టి సారిస్తే మిగతా ఆలయాల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో మనకి ఎన్నో పురాతనాలయాలు ఉన్నాయి. సరే మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా జోగులాంబ పరిస్థితి ఏంటి, వేములవాడ పరిస్థితి ఏంటి, కొండగట్టు పరిస్థితి ఏంటి, ఈ ఆలయాలు కూడా అవి ఆలయాలే కదా, అక్కడ ఉంది దేవుడే కదా. వేములవాడ మల్లన్న మనకి ఎంతో వేములవాడ రాజన్న, తర్వాత కొండగట్టు మల్లన్న, అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో ఒక మెయిన్ శక్తిపీఠం, అది అమ్మవారి 4 పడిన ప్రాంతం అది. అలాంటి చోట్లని మీరు వదిలేసి ఓన్లీ ఒక్క ప్రాంతాన్నే మీరు డెవలప్ చేస్తున్నారు. ఎందుకు? చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి. యాదాద్రి దగ్గర ఒకప్పుడు మనకి ఒక ప్లాట్ రేటు 20,000 30,000 ఉంటే ఇప్పుడు లక్షలు పెరుగుతున్న పరిస్థితి. అంటే మీ స్వావసరాల కోసం, మీ వీటి కోసం దేవుళ్ళని కూడా వదలట్లేదురా బాబు మీరు. నిజంగా ఇప్పుడు నేనే జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా. సింపుల్గా మనం ఒక చిన్న లెక్క వేసుకుంటే యాదాద్రికి ఇప్పటి వరకు గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు నేను వచ్చాక కానీ అందాజుగా చిన్నగా చీప్గా 100 కోట్లు పెట్టుండ్రా, చీప్గా. ఇంకెక్కువ చాలానే ఉంటుంది, మనం మాట్లాడుకుందాం. చీప్గా 100 కోట్లు పెట్టుంటారు. ఒక 50 కోట్లు యాదాద్రికి పెట్టి మిగతా 50 కోట్లని మన తెలంగాణలో ప్రధాన దేవాలయాలకు పంచొచ్చుగా. 10 కోట్లు ఆ గుడికి ఈ గుడికి అని
10 కోట్లు జోగులాంబకి, 10 కోట్లు వేములవాడకి, 10 కోట్లు మల్లన్నకి, ఇట్లా పంచుకుంటూ వెళ్తే ఎంత అద్భుతంగా డెవలప్ అవుతాయి అవి. యాదాద్రి యాదగిరిగుట్ట మనందరికీ ఇష్టమైన టెంపుల్, అందరం వెళ్తాం. తెలంగాణ ప్రతి వ్యక్తి యాదగిరిగుట్టకుండా వెళ్ళడు. కానీ ఎందుకు ప్రతిసారి దీన్ని టీటీడీతో పోలుస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోల్చి దీన్ని కంపేర్ చేసుకుంటున్నారు ఎందుకు? దానిలాగా అభివృద్ధి చేస్తాము, దానిలాగా ఇది చేస్తాము అని. మన ఆలయానికి మనకంటూ ఒక గుర్తింపు ఉంది. వేరే దాంతో ఎందుకు పోల్చుకొని అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, తిరుపతిలాగా ఆ వ్యవస్థ తీసుకురావాలి, తిరుపతిలాగా ఈ వ్యవస్థ తీసుకురావాలని ఎందుకు మీరు కోరుకుంటున్నారు? సరే, కోరుకున్నారు, బాగానే ఉంది. మరి తిరుపతిలో ఉన్నంత ఫెసిలిటీలు మీకు ఏడున్నాయిడా? తిరుపతిలో కొండపైకి వెళ్తే రూమ్స్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, ప్రసాదాల దగ్గర నుంచి, అన్నప్రసాదాల దగ్గర నుంచి, దారిలో మెట్లెక్కే దగ్గర నుంచి అన్నీ ఫ్రీగా ఇస్తారు. మీరు 2 బస్సులు పెట్టారు. యాదగిరిగుట్టకి వెళ్తాం, కింద నుంచి పైకి వెహికల్స్ ఎలా లేదు, 2 బస్సులు పెట్టారు. అది కూడా మనం ఇక్కడ దిగితే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే బస్సు ఉంటుంది. పెద్దవాళ్ళు ఎట్లా వెళ్తారు? వెళ్ళలేరు. పైకి వెళ్తే మంచి నీళ్లు కూడా 50 రూపాయలు కొనుక్కోవాలి. లీటర్ వాటర్ బాటిల్ 50 రూపాయలు కొండపైన యాదగిరిగుట్టలో. ప్రసాదాల సంగతి ఇక దేవుడికే తెలియాలి. ప్రసాదాలు కొనుక్కోవాలి. అక్కడ ఏమీ ప్రసాదం పెట్టిన పరిస్థితి ఉంటుంది. వర్షం పడితే అక్కడ నాగటానికి లేదు, ఎండొస్తే ఉంచడానికి లేదు. ఒకప్పుడు ఏది 2014కి ముందు యాదగిరిగుట్ట అద్భుతమైన క్షేత్రం, నీట్గా చక్కగా ఉండేది, బాగుండేది. మీరు ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తే మొదలుపెట్టారో ఆ గుడికి ఉన్న ప్రాముఖ్యతని, విశేషతని, లేకపోతే గుడి యొక్క పవిత్రతని కొంత తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే యాదాద్రి మీరు డెవలప్ చేయండి, మేము కాదంటల్లా. కానీ మీరు ఇచ్చే మొత్తం ఫండ్స్ ఒక యాదాద్రిగా కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రధాన ఆలయాలకు కూడా పంచితే అన్ని ఆలయాలు డెవలప్ అవుతాయి కదా. ఇది మా విన్నపం. దీన్ని కొంచెం సానుకూలంగా స్పందించి ఒక్క యాదాద్రి పైనే మీ దృష్టి కాకుండా వేములవాడకు, మల్లన్నకు, జోగులాంబ, ముఖ్యంగా జోగులాంబ టెంపుల్ ఒక్కసారి దర్శించరండి. అందరికీ నా విజ్ఞప్తి, నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ అందరికీ నా విజ్ఞప్తి, ఒక్కసారి మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం జోగులాంబ, ఒక్కసారి ఆ ఆలయం చూసిరండి. దయచేసి బీజేపీ వాళ్ళు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి వాళ్ళు, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి మా విన్నపం, ఒకసారి వెళ్ళి జోగులాంబ టెంపుల్ చూసిరండి. ఆ చూసి వచ్చిన తర్వాత మాకు కామెంట్ చేయండి మీరు అక్కడ ఏం చూశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేస్తుంది. ప్రతిపక్షం కక్షతో అభివృద్ధికి అడ్డు. 9 నెలలుగా అభివృద్ధి నిరోధక ఎజెండా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిలిపివేత, రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇందాకే మనం అనుకున్నాం కదా, 9 నెలల నుంచి ఏం చేయట్లేదు, అభివృద్ధికి అడ్డుపడుతుంది అని. నిన్న ఒక చిన్న పాయింట్ లేవనెత్తారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, హైడ్రా అనేది కావాలని తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. హైడ్రాని తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ అన్నీ పడేస్తూ ఉండి ఇక్కడ అంతా ఆపేస్తే కొత్త కంపెనీస్ రావడానికి భయపడతాయి, ఉన్న కంపెనీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి? వాళ్ళ గురువు గారు అమరావతికి వెళ్తాయి. సో అమరావతి కంపెనీలు తరలిస్తానికి, అమరావతిని డెవలప్ చేయడానికి రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఇదంతా. అంతేగాని ఆయన ఏమి శుద్ధపూస కాదు. ఆయన మనస్ఫూర్తిగా హైదరాబాద్ డెవలప్ చేద్దాం ఆయనకి ఏం లేదు. కేవలం ఇక్కడ హైదరాబాద్లో ఒక భయానక వాతావరణం సృష్టిస్తే, అయితే ఇది ఒకందుకు కొంత ప్రభావం అయితే చూపిన మాట వాస్తవమే. నిన్న మనం కొన్ని వార్తలు చూసుకుంటే కొన్ని పెద్ద వెంచర్లు లైక్ 20-30 అంతస్తులు ఉన్నవి కానీ, డూప్లెక్స్ల దగ్గర కానీ, వాళ్ళందరూ ఇప్పుడు అవి FTL పరిధిలో ఉన్నాయో తెలుసుకొని ఆ బిల్డర్లు గల్లా పట్టుకొని అది FTL పరిధిలో డబ్బులు నాకు ఇచ్చా అని అడుగుతున్నానంట, అడ్వాన్స్లు కట్టిన వాళ్ళు. సో ఇది ఒక 10-15 రోజుల నుంచి అయితే రియల్ ఎస్టేట్ కొంచెం అటు అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది వాస్తవమే గ్రౌండ్ రియాలిటీలో. కానీ మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ అన్నీ పడేసి అమరావతి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుందంటే మాకేం కనబడతల్లా. అది ఎలా అండి? ఇక్కడ పడిపోతే అమరావతి వెళ్ళిపోతాయా? ఇక్కడ ఏమన్నా ముంబై వెళ్ళొచ్చు, గుజరాత్ వెళ్ళొచ్చు, ఇంకెక్కడ చుట్టుపక్కల కర్ణాటక, మనకి బెంగళూరు వెళ్ళొచ్చు. అమరావతి ఎందుకు వెళ్తాయి? అమరావతిలో ఏమన్నా తక్కువ ఏం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఖాళీ స్థలాలు తప్ప ఏం లేదు అమరావతిలో. వాటర్ కూడా రావు అక్కడ, ఇక అంతే. కడుక్కోడానికి కొన్ని నీళ్ళు ఉండవు అమరావతిలో. అట్లా ఉంది పరిస్థితి అక్కడ. సరే, మీరన్నా ఒక మాట, ఎందుకంటే ప్రతిపక్షాల మాటను కూడా మనం తీసుకోవాలి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మీరన్న మాట కొంతవరకు వాస్తవమే. ఇక్కడ కొంతమేరకు కొంతమంది ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే FTL పరిధిలో ఉండుంటే, అంటే తప్పే కదా మరి FTL పరిధిలో వాడు కడతాం. సో వీళ్ళు ముందే తెలుసుకొని కూలగొట్టించుకున్న నాకు ఎందుకు అని చెప్పి వీళ్ళు ముందే తెలుసుకొని నా అడ్వాన్సులు నాకు ఇచ్చేయి అని చెప్పి గొడవ చేస్తున్న పరిస్థితి కనపడుతున్నాయి. సో కొంతమేర దీని ప్రభావం ఉండొచ్చు. కానీ ఏదో అమరావతికి లాభం చేస్తానుకో, అమరావతి కంపెనీలన్నీ పంపించేస్తానుకో అయితే కాదు. ఇక మీరు చెప్పేది అలా ఉందంటే హైదరాబాద్ మొత్తాన్ని ఇట్లా లేపి తీసుకెళ్ళి అమరావతిలో పెడతారని చెప్తారు మీరు. అది సాధ్యం కాదు. ఇక్కడి నుంచి ఒక చోటకి అవి వెళ్ళాలన్నా అదంతా కొన్ని సంవత్సరాల ప్రక్రియ.
హైదరాబాద్ కూడా ఒక రోజులోనో ఒక వారంలోనో డెవలప్ అయిపోలే. మెల్లగా 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 మొదలు పెడితే మనకి 2001 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఇప్పటికీ మనం ఒక పూర్తి స్థాయి నగరంగా ఇది రూపొందింది. అమరావతి కూడా అంతే. ఇవాళ ఇక్కడ ఉన్న కంపెనీస్ మొత్తం తీసుకెళ్ళి ఆడ పెడితే అయిపోదు. ఒక సరైన లీడర్ ఉండి లేకపోతే అందరూ దీనిపైన ఒక దృష్టి సారించి దాన్ని చేసుకుంటూ వెళ్తే ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అవుతుంది. అయితే మీరు చెప్పిన ఈ వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి, కాకపోతే మరీ మీరు అనుకుంటున్నైతే కాదు. మార్చి 2020 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి. దేవాదుల ప్రాజెక్టు 15 ఏళ్లుగా నత్తనడకన సాగుతుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు, పంపింగ్ స్టేషన్ను పరిశీలించిన మంత్రుల బృందం ప్రాజెక్టు పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష. గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శ అంట. దేవాదుల ప్రాజెక్టు ఏది ములుగు జిల్లాలకు నిన్న మంత్రులు పోవడం జరిగింది. సో నిన్న అక్కడ కోమటిరెడ్డి ఏమంటాడంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా మీరు నీళ్ళు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. సరే సార్, మీరు వచ్చి 9 నెలలు అయిపోయింది, మీరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు, మీరేం చేశారు? మొన్న అక్కడ మనం చూస్తే మొన్న వర్షాలు పడినప్పుడు కాళేశ్వరం దగ్గర నీళ్ళన్నీ అలా 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 వదిలేశారు. మన కేటీఆర్ ఇంకెవరో దాన్ని ఆపండి అని చెప్పి లేకపోతే గేట్లు ఎత్తమని చెప్పే వరకు వాటిని అలా వదిలేశారు. ఎన్నో టీఎంసీల వాటర్ని సముద్రం పాలు చేశారు. సరే అంటే ఇక అయిపోయింది, 9 నెలలు అయిపోయింది మీరు వచ్చి. ఇంకా అంటే వాళ్ళు వద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వద్దనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. వాళ్ళ జోలు ఎందుకు? వాళ్ళకి బురదంటిచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు ప్రూవ్ చేయడం ఏం ఉపయోగం? వీళ్ళు కంప్లీట్ చేస్తా అంటున్నారు ఇరిగేషన్ చూడాలి కదా. అదే కదా, మీ దగ్గర రుణమాఫీగా డబ్బులు లేవు, ఇరిగేషన్ నుంచి పూర్తి చేస్తారు మీరు. కోల్కతాలో జరిగిన ఘటన అమానవీయమైంది. మహిళల భద్రతకు మరింత కఠినంగా చట్టాలు, అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించాల చట్టాలను సవరించాం. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. కోల్కతా ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. ఆ కోల్కతా ఘటన నిజంగా దండం పెట్టాలి మన న్యాయ వ్యవస్థకి, మన బెంగాల్ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా. దాదాపు నెల అయిపోతుంది సంఘటన జరిగి. ఇంతవరకు ఇంత కథలు ఆ కేసు ఇంత ముందుకు పడిన పరిస్థితి ఆ కేసు. ఎవడైతే నిందితులని పట్టుకున్నారో వాడు కాసేపు నేనే చేసా అంటాడు, కాసేపు నన్ను బెదిరించా అంటాడు, అంటాడు. వాడు ఏం చెప్తున్నాడో తెలియదు, అసలు వాడో కాదో తెలియదు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే అంత పెద్ద హాస్పిటల్, అంత పెద్ద దీంట్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు, ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. మరి వాళ్ళ పేరెంట్స్ కి డిఫరెంట్ కాల్స్ వచ్చాయట హాస్పిటల్ నుంచి. ఒక హాఫ్ అన్ అవర్ లో 3 times డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్ చెప్పారట. సరే అదంతా చెప్పడం పక్కన పెడితే అంత పెద్ద హాస్పిటల్ ఒక్క కెమెరా లేదా? అదే కదా. అరే ఇవాళ రేపు చిన్న బడ్డీ కొట్లు, చిన్న టీ దుకాణాలే కెమెరాలు పెట్టుకుంటున్నారు కదా. ఇంత పెద్ద హాస్పిటల్కి లేదంటే మనం అర్థం చేసుకోవాలి. మనం దీని గురించి మొన్నే మాడుకున్నాం. మెల్లమెల్లగా ఈ కేసు నీరుగా చేస్తారు. మనం ఎన్ని కేసులు చూడలేదు. ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరగదు. మరోసారి ఇంకో మహిళ పైన ఇట్లానే జాడి జరిగిద్ది. అప్పుడు కూడా మళ్ళీ మనందరం క్యాండిల్స్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీలు చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. మన చరిత్ర ఏంటో తెలుసా మీకు? సీతమ్మను అపహరించాడని చెప్పి ఆంజనేయుడు అక్కడికి వెళ్ళి తగలబెట్టి వచ్చాడు, కూర్చొని క్యాండిల్స్ వెలిగించలా. అర్థమైందా? అంటే కొన్నిసార్లు హింసకి హింసతోనే సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఆంజనేయుడు వెళ్ళి లంక తగలబెట్టి వచ్చాడు, ఇక్కడ కూర్చొని దీపం వెలిగించలా. అర్థం చేసుకోండి. అంటే అక్కడ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి మమతా బెనర్జీ ఇంటి తగలబెట్టి రావటమో, లేకపోతే ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చోండి. ఇప్పుడు మీరు హాస్పిటల్ దగ్గర చేసిన నిరసన ఏదైతే ఉందో, మమతా బెనర్జీ ఇంటి ముందు కూర్చొని ఇంట్లో నుంచి బయట రానివ్వకుండా ఆమెని. ఆమె ప్రధానికి లేఖలు రాస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదట. ఆమె చెప్తుంది మీ రాష్ట్రమే కదమ్మా, నువ్వెందుకు లేఖ రాస్తున్నావు? ఏందో మరి మీ రాష్ట్రమే కదా. మీ రాష్ట్రంలో నువ్వు కూడా చర్యలు తీసుకోలేకపోతే ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళు ఏం తీసుకుంటారు? ఇప్పుడు మోడీ ఏం తీసుకుంటాడు? కాబట్టి మనం బంగ్లాదేశ్లో చూసాం, ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోయి వచ్చే పరిస్థితి చూసాం. అంటే బెంగాల్ యువత కూడా ఆమె నేనేం కొట్టమంటలేదు, చంపమంటలేదు, వాళ్ళ ఇంటి ముందు కూర్చోండి, వెళ్ళి ఆమె ఇంట్లోంచి బయట రాకుండా చేయండి. దీనికి న్యాయం జరిగితేనే, దీనికి ఒక రిజల్ట్ వస్తేనే మేము ఇక్కడి నుంచి లేస్తామని చెప్పండి. మనం చూసాం నిర్భయ సంఘటన అప్పుడు ఢిల్లీ అట్టుడికిచ్చారు, రిజల్ట్ వచ్చింది. కానీ నిర్భయ పేరుతో చట్టం కూడా వచ్చింది. కానీ ఆ చట్టం నీరుగారిపోయింది అనుకున్నది వేరే విషయం. కనీసం అట్లీస్ట్ ఇక్కడ ఏమన్నా చిన్న ఇద్దరికిద్దేమని మా బాధ.
ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి. వికలాంగులపై చేసిన వ్యాఖ్యలతో డిఓపిటికి ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్ విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి డిఓపిటి సిఫార్సు. సివిల్స్లో వికలాంగుల రిజర్వేషన్పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలో దీనిపై దుమారం. స్మితాపై డిఓపిటి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్. గతంలో ఈ వార్త గురించి మన బక్క జడ్సన్ గారితో మాట్లాడదాం. ఇది స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల మీద అసలు అంటే అసలు వాస్తవంగా వికలాంగులు అన్ఫిట్ అని చెప్పింది. పైగా ఆమె ఏమంటదంటే అన్ఫిట్ అని చెప్పడంతో అయిపోయిన తర్వాత దాని గురించి ఆమె డిఫెండ్ చేసుకుంటా ఉంది. ఆమె డిఫెండ్ చేసుకుంటుంది, నేను తప్పు. గుడ్ మార్నింగ్ అండి జడ్సన్ గారు. గుడ్ మార్నింగ్ అన్న, ఇది మన డిఓపిటికి మీరు స్మితా సబర్వాల్ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, అది మరి ఏంటి, మరి దాని గురించి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు అయితే యాక్చువల్గా మీరు లైవ్ వీళ్ళకు సివిల్ సర్వీస్ అప్పుడే వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం వీళ్ళు డ్యూటీ చేయాలి. కానీ వీళ్ళు దాన్ని అంటే వాళ్ళ ఇమేజ్ పెంచుకోనికో ఎదుటోళ్ళ ఇమేజ్ తగ్గియనికో ఎదుటోళ్ళని డిమారలైజ్ చేయడానికి ఇటువంటి పదాలు వాడడం అనేది దేశవ్యాప్తంగా నేను ఒక్కని కాదు, జాతీయ స్థాయిలో ఉన్నారు. డాక్టర్లు, సివిల్ సర్జన్స్ పనిచేస్తుంది. ఈ రోజు ఆమె వాహన ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. నిజామాబాద్ కు సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇంకా చాలా మంది జాబులు చేస్తున్నారు. వివిధ హోదాలలో ఉన్నారు. ఐఏఎస్ లో ఉన్నారు. అంటే కొన్నిట్లలో ఉండ ఐపీఎస్ లాంటి దాంట్లో ఉండలేకపోవచ్చు. ఎవరేది చేస్తారో అది చేయగలుగుతారు. కానీ ఈ రోజు వాళ్ళను పనిచేయాలని చెప్పడానికి వీళ్ళెవరు, దానికోసం అన్ని సైంటిఫిక్ గా చూసి ఎవరు ఏం చేయగలుగుతారని దానికి సూటబుల్ గా పెట్టింది. దాని మీదనే డిఓపిటికి ఎన్హెచ్ఆర్సీలు ఇస్తే డిఓపిటి వాళ్ళ విజిలెన్స్ వింగ్ తో ఎంక్వైరీ చేసింది. గతంలో కూడా ఈమె ఇన్ని మాటలు మాట్లాడుతుంది. ఈమె గురించి డిమారలైజ్ గా వీక్ పేపర్ల ఫ్రంట్ పేజ్ లా ఒక ఆర్టికల్ వస్తే ప్రజాధనంతో ఆమె హైకోర్టులో 15 లక్షల రూపాయలు అందులో డిపాజిట్ చేసి కేసు వేసింది. ఇది నేను వ్యక్తిగత కేసు కోసం మా పైసలు ఎట్లా వాడతామని ఒక సిటిజన్ ఇండియా ఒక మహిళనే, ఆమె కూడా కుకట్పల్లికి సంబంధించిన లేడీ యాక్టివిటీస్ట్, ఆమె వేస్తే 15 లక్షలు వెంటనే గవర్నమెంట్ వాపస్ చేయాలంటే సుప్రీం కోర్టుకు పోయింది. నేను వాపస్ ఎందుకు చేస్తా, ఇది మన ఆయన సంపాదించిన ఆస్తి లెక్క పోయింది. మరి ఈమెకు ప్రభుత్వాలు అంటే గాని, రాజ్యాంగం అంటే గాని, కోర్టులు అంటే గాని, కోర్టు తీర్పులు అంటే గాని గౌరవం లేనామె ఇవాళ ఏ ఉద్దేశంతో ఒక ప్రత్యేక ప్రతిభావంతుల పైన ఇటువంటి బాల అనేది ఆమె దాదాపు కొన్ని 100 మంది సివిల్ సోదరులను తయారు చేస్తుంది కూర్చొని, డే అండ్ నైట్ కూర్చొని. అట్లా అనేక రకాలలో ఉన్నారు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. కానీ రేపు నువ్వేమైతే తెలియదు కదా, ఒక నిమిషం రెప్ప పాటన ఎవరికి ఏమన్నా జరుగుతుంది. రెప్ప పాటన పుట్టుకతో వచ్చిందే కాకుండా సడన్ గా ఏదన్నా యాక్సిడెంటల్ గా జరిగితే ఏం చేస్తారు? అంతే, అట్లా చాలా మందికి రేపు నీకేమగా ఏమైతావో నువ్వు అది చూసుకోవాలి కదా. నువ్వు కూడా క్షణంలో నువ్వు ఎట్లా మాట్లాడతావు. కాబట్టి అది వదిలేసినట్టు ఉండదు. నేను ఏది మాట్లాడిన నడుస్తుంది, నేను అవి ఐఏఎస్ కాబట్టి నేను ఏం మాట్లాడిన నడుస్తుంది అనే ఆలోచన పోవాలి. వేరే వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడేటట్టు ఉండాలని చెప్పేసి నేను డిఓపిటిని ఆశ్రయించడం జరిగింది. నేను ఇప్పుడు టోకెన్ పనిష్మెంట్ అని ఉండాలి కదా తెలంగాణ ప్రభుత్వం. కనీసం మెమో కూడా ఇయ్యాలి వరకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గాని, చీఫ్ సెక్రటరీ గారు గాని దీన్ని సమర్థిస్తలేరా? మరి ఇయాటి వరకు మౌనంగా ఉంటే ఎట్లా చెప్పు? రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టు పైన ఒక వ్యాఖ్యలు చేసిండు, దానికి వచ్చిన జడ్జిమెంట్ పైన. వాళ్ళు మొట్టికాయలతో కొట్టగానే బేషరతుగా క్షమాపణ చెప్పిండు. విత్డ్రా చేసుకుంటా ఆయన, ఏ ఆలోచన లేకుండా. ఎందుకంటే రేపు వాళ్ళు లోపడేస్తారు కాబట్టి ఆ భయం ఉండాలి కదా. మరి వీళ్ళు అరే మాట్లాడిన తప్ప కరెక్టా అని చెప్పి ముఖ్యమంత్రి అసంటోడే దిగి చెప్పినప్పుడు నువ్వేం దానిలా, నీవేంది చట్టం ముందు అందరు ఒకటి కాదాను. కాబట్టి మీరు ఆమె ఇప్పటికైనా ఇప్పుడు శిక్ష పడే అవసరం లేదు. ఇక పైన చర్య తీసుకోమని అంటేనే నువ్వు తప్పు చేసినట్టు. నీ చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కేంద్రం సిఫారసు చేసినట్టునే పనిష్మెంట్ పడ్డట్టే కాదు. వేరే వాళ్ళు అయితే దాని మీద
అదే నా మీద నా హయ్యర్ అథారిటీ చేస్తే నన్ను తప్పు పట్టిందనే ఉద్దేశంతో వాళ్ళకి క్షమాపణ చెప్తారు. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ఒక ఐఏఎస్ అని చెప్పుకుంటా మీరు గవర్నమెంట్ లో కీలక రోల్ పోషించిందిగా గత ప్రభుత్వంలో అందుకని చెప్తున్నా కదా, వాళ్ళు టాలెంట్ చూడరు. ఇసొంటి వాళ్ళు టాలెంట్ ఉండదు ఏముండదు అబ్బా, టాలెంట్ ఉండదు ఏముండదు. డైలీ ఒక ఏది వాళ్ళు ఈ ట్విట్టర్లలో ఇళ్ళల్లో వాళ్ళ ఫోటోలు మార్చుకొని ఫోటోలు చూసి పదవులు ఇచ్చే రోజులలో ఉన్న మీరు టాలెంట్ చూసి కాదు. గతంలో రేచల్ చటర్జీ, శాలిని మిశ్రా అంటే పవర్ఫుల్ ఆఫీసర్స్ పనిచేసారు, ఈమెకంటే ఎక్కువ చేశారు. అర్థమైందా? ఈమె ప్రభుత్వ ఆస్తులను కానీ ఈమె పవర్ కానీ దుర్వినియోగం చేయలేదా? ఎక్కడెక్కడ చేయలేదు ఈమె భర్త. వీళ్ళు సాధించిన ఘనత లేనిది చెప్పు. ఈమె భర్త ఇద్దరు. నా భర్త ఐపీఎస్, నేను డబ్బా కొట్టుకొని బతుకుతా. మీ లెక్క చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు. చూద్దాం మరి గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవుతుందో. మరి డిఓపేటి పంపించింది కదా, ఏం రెస్పాండ్ అవుతుందో చూద్దాం. మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తప్పే అవుతుంది. ప్రభుత్వం వాళ్ళు సిఫారసు చేయకముందే స్పందించేది ఉంటే ఇంతవరకు స్పందించలేదని అంటే మీరు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం ఎక్కడ ఉందో కూడా చూసుకోవాల్సిన అవసరం. ఓకే 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 థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇక మరో వార్త గురించి చూస్తే, సీఎంగా సెక్రటేరియట్కు, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రాలేదు, షేమ్ ఆన్ యూ కేసీఆర్ అని చెప్పి నిన్న మన తూర్పు జగ్గారెడ్డి గారు కొంచెం సంచలనమైన కొంచెం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. నువ్వు అసెంబ్లీకి రావు, అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు సెక్రటరీకి రావు, నువ్వేం మనిషివి, ఏం లీడర్ అయ్యా నువ్వు అని చెప్పి కొంచెం ఘాటుగానే విమర్శించారు నిన్న జగ్గారెడ్డి. నిజంగానే ఆయన మొన్న అంటే వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ మౌనం చాలా ఉంది, అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు సైలెంట్ గా ఉంటది, తుఫాను రాబోయే ముందు నిశ్శబ్దంగా ఉంటది వంటి కేజీఎఫ్ ఎలివేషన్లు అయితే బాగానే ఇస్తున్నారు. కానీ మరి చూడాలి, మొన్న కూడా బడ్జెట్ సమావేశం రోజు బడ్జెట్ చదివే రోజు వచ్చాడు. అవకాశం ఉండదు ఆయనకు కూడా తెలుసు. ఆ రోజు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఇన్నిసార్లు వరుసగా అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఎవరన్నా సభ్యుడు కనుక కంప్లైంట్ చేస్తే స్పీకర్ కి ఆ అధికారం ఉంటుందట. అంటే సపోజ్ ఒక 10 సెషన్స్ జరిగినాయి అనుకోండి, అసెంబ్లీ సెషన్స్ 10లో 8 7 ఒక లెక్క ఉండి దానికి గనక అన్నిసార్లు కనుక హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటుందంట. సో బడ్జెట్ సమావేశాల్లో నేను ఎలాగో అవసరం లేదు, ఎందుకంటే మొత్తం బడ్జెట్ చదివే పరిస్థితే ఉంటుంది. మొత్తం చదవడం అయిపోయిన తర్వాత ఎలాగో వాయిదా వేస్తారు. అందుకని చాలా నీట్గా నాక్గా ప్లాన్ చేసుకొని ఆ రోజు వచ్చి సారీ మెరుపుతీగలా వచ్చి ఆడ కూర్చొని బయటకు వచ్చి అక్కడ ఇంకో హైలైట్ పాయింట్ జరిగింది. అసెంబ్లీ సెషన్ ఆ రోజు బడ్జెట్ సెషన్ అయిపోగానే మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి ఇక వెంటాడతా వేటాడతా చీల్చి చెండాడతా నా ప్రతాపం చూపిస్తా మీ అంత చూస్తా అన్నాడు. అంతే, మళ్ళీ కనపడలా సార్ అప్పటి నుంచి మళ్ళీ కనపడలా. నిన్న కవిత ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితుల్లో విజువల్ తప్ప మనకి ఏడా కేసీఆర్ కనపడింది లేదు. రాష్ట్రంలో రుణమాఫీ జరగకపోయినా, రైతులు ఇబ్బంది పడుతున్నా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా, హైడ్రా ఇంత హడావిడి చేస్తున్నా, ఏం జరుగుతున్నా ఇంతవరకు కేసీఆర్ ఎక్కడ కనపడింది లేదు. బయటికి రాడేమో మరి. అంటే అదే తుఫాను తీరం దానికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మెల్లగా వస్తాడు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి, మురుక్కాలు రోడ్లపై చెత్తను, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. నిజంగా విపరీతంగా వస్తున్నాయి జ్వరాలు, ఎక్కడ చూసినా మనకి జ్వరాలే కనపడుతున్నాయి. కొంచెం వాటిపైన చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకొని మీ పరిశుభ్రాలు మీరు శుభ్రంగా ఉంచుకుంటే మీకే బాగుంటుంది. ఇక్కడ మరో ప్రధాన వార్త, ఇందాక మనం మాట్లాడుకున్నాం దీని గురించి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు, భక్తులను ఇబ్బందులు పెడుతున్న దోమల బెడద. 5-6 నెలల్లో కేవలం 2 సార్లు దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం. దోమల మందు ఎంత కొట్టినా దోమలు పోవట్లేదని చేతులు ఎత్తిస్తున్న ఆలయ ఏఈ సుదర్శన్. రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు కేవలం ఒకే ఒక్క ధర్మరథం. గోదావరి నది ఒడ్డున కొనబడిన బాత్రూంలు పరిశుభ్రత, చెప్పులు లగేజ్ పాయింట్ల వద్ద కూడా వసూళ్లు. అది ఇందాక మేము చెప్పినట్టు యాదాద్రి మీదో యాదగిరిగుట్ట మీదో మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేయకుండా ఇలాంటివి చూడండి. నాకు తెలిసి తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా 10 మందిలో 5 అక్షరాభ్యాసానికి ఇక్కడికే వస్తారు. తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందిలో 5 అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ దోమల బెడదంట,
తర్వాత రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్తానికి ఒక్కటే ఒక రథం అంట, అంటే ఒక బస్సు ఉందంట అక్కడి నుంచి. ఆ తర్వాత గోదావరి నది ఒడ్డున బాత్రూములు లేవు, బట్టలు మార్చుకునే పరిస్థితి లేదంట, చెప్పులు లగేజ్కి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంట. ఇవాళ రేపు చెప్పులు లగేజ్ ప్రతి గుళ్ళో వసూలు చేస్తున్నారులే, అది పెద్ద బిజినెస్ అయిపోయింది అది, దాని గురించి మనం మాట్లాడలేం. కానీ కనీసం ఆ దోమలు బెడద, ఆ తర్వాత ఒకే ఒక్క బస్సు అంటే ఏంటండి మీరు ఎంతమంది వస్తారు ఇక్కడికి? 5-6 నెలలకు 2 సార్లు దోమల మందు పైపెచ్చు. అక్కడ పాయింట్ చూడండి, ఎంత కొట్టినా దోమలు పోవట్లేదని చేతులు ఎత్తేసారంట. మరి మీ ఇళ్లలో కూడా దోమలు పోవట్లేదని చెప్పి వదిలేసి దోమలతో మీరు ఉండరుగా, మీ ఇంట్లో ఆల్అవుట్లు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు కదా. మరి మీ ఇంట్లో చేసే పని ఇక్కడ ఎందుకు చేయట్లేదు మీరు? ఆల్అవుట్ తో పోకుండా కానీ దానికి ఆల్టర్నేట్ చూస్తారు, ఏదో అది చేసో ఇది చేసో బ్యాట్ చేసో ఏదో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు చేయట్లేదు మరి ఆయనకే తెలవాలి. 5-6 నెలలకు కొడితే ఎక్కడ పోతాయి? ఇదే కాదు, మనం యాదగిరి గుట్ట దగ్గర కానీ మిగతా కొండగట్లు కానీ ఇంక ప్రధాన సమస్య విపరీతమైన కోతులు ఉంటాయి. విపరీతం. గుడికి మన పైకి వెళ్ళే లోపల మనం గుడికి తీసుకెళ్ళే కొబ్బరికాయలని ఇట్లా దాచుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటి గురించి ఎవరు చర్యలు తీసుకోరు. ఒక దేవాలయానికే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 1000 కోట్లు పెట్టే బదులు ఈ దేవాలయాలు కూడా చూడండి మీరు. కొంచెం రైల్వే స్టేషన్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం లేదు, భక్తులు తాకిడి వేలల్లో. మరి మరుగుదొడ్లు, సరస్వతి ఆలయానికి రోజుగా సుమారు 10,000 నుంచి 20,000 మంది భక్తులు వస్తుంటారంట ఇక్కడ. కానీ మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ యూరిన్కి వెళ్తే 5 రూపీస్, వాష్రూమ్కి వెళ్తే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందంట. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా అక్కడ ఫెసిలిటీస్ ఎంత ఉన్నాయి, అవి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో చూసిన వాళ్ళే చెప్తున్నారు. నిజంగా మేము ఇందాక కూడా విజ్ఞప్తి చేశాము, ఒక ఆలయానికి 100 కోట్లు ఇచ్చే బదులు మన తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా చెప్పుకునే ఎన్నో ఆలయాలు ఉన్నాయి, వాటిని కూడా చూడండి. కొంచెం వాటి గురించి కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆందోళన కలిగిస్తున్న ఎంపాక్స్, పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కేసులు, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కాదు ప్రజలు అప్రమత్తం అవ్వాలి. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తం అయ్యి దీని గురించి మీరే దానికి చర్యలు తీసుకొని పారిశుధ్యం గురించి లేకపోతే నీట్నెస్ గురించి హైజీన్ గురించి మీకు మీరే చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మొన్న మనం వేసిన రామ్నగర్ ఇష్యూకి కానీ లేకపోతే మనం చెప్పిన ఓ ఇష్యూకి కానీ వెంటనే రిజల్ట్ వస్తున్న పరిస్థితి మీకు కనపడుతుంది. సో దయచేసి కామెంట్ చేయండి మా వీడియోకి, ఖచ్చితంగా చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి. దయచేసి మీ ప్రతి కామెంట్ కూడా మాకెంతో బూస్ట్ ఇస్తుంది. మీరు చెప్పే ప్రతి కామెంట్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. దయచేసి ఒక్క చిన్న కామెంట్ మీ నుంచి మేము కోరుకుంటున్నాము. ఇవాళ మనకి నెక్స్ట్ గేమర్ అనే ఒకళ్ళు రమేష్ గారు, తర్వాత విజయ గారు, సంతోష్, వీళ్ళందరూ కూడా మనకి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కామెంట్ చేసినందుకు, మా వీడియోని చూస్తున్నందుకు. దయచేసి మీతో పాటు మరో 2-3 మీకు చేతనైనంత మందికి దయచేసి మా వీడియో పంపించి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. మేము మీ నుంచి కోరుకునేది ఒక్కటే, కామెంట్ చేయండి. అంతేకాదు ఇంకా ఏమన్నా వార్తలు మీరు తెలుసుకోవాలన్నా, మీ ప్రాంతంలో జరుగుతున్న వాటి గురించి ఇంకేమన్నా మీరు సమస్యలు తెలుసుకోవాలన్నా, ఇంకేమన్నా సమాచారం తెలుసుకోవాలన్నా కామెంట్ రూపంలో పెట్టండి. మేము మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. మా చేతనంత వరకు మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. దయచేసి కామెంట్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ముందైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇక తెలంగాణ